పెద్దమ్మ పెద్దాడి కూడా వచ్చేస్తుండ్రు, మా చంటి కూడా వచ్చేస్తుండ్రు. నానమ్మ చంటి వాళ్ళ నానమ్మ, ఇక పెద్దమ్మ చూపి హాయ్ చెప్పు. హాయ్ 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 చంటి చంటి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అత్తమ్మ హాయ్ చెప్పండి. హాయ్ చెప్తాను చెప్పు. మా పెద్దాడి గైస్. హలో మా పిన్ని వాళ్ళు కూడా చెప్పలేదు. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేస్తున్నాండి. ఇప్పుడు వాళ్ళని పిక్ వెళ్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు అవుతుందో చూద్దామండి. ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళు వచ్చిండు చూడండి. హాయ్ చెప్పండి. నానమ్మ వాళ్ళు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయింది, ఆల్మోస్ట్ రీచ్ అయినాం నియర్ బై షిరిడి. మేము వైశ్య సత్రం తీసుకున్నామండి, అక్కడికి వెళ్తున్నాము. చూడండి, ఇది వైశ్య సత్రం అండి. ఇలానే మేము రూమ్స్ తీసుకున్నాము. అందరం ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయి దర్శనంకి స్టార్ట్ అయినాం. ఇక్కడ అందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ తీసుకుందామండి. అందరం రెడీ అయినాం. దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. 2 to 3 hours పట్టింది. దర్శనం అయితే బాగా జరిగిందండి. అందరం ఫ్రెష్ అప్ అయ్యాక శని శిగ్నాపూర్కి స్టార్ట్ అయినామండి. జస్ట్ నౌ స్టార్టెడ్. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు అయితే కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు. గేమ్స్ తెచ్చినాం ఇంటి దగ్గర ఉంచే. వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. 7-7:30 అవుతుంది అనుకుంటాం మేము రీచ్ అయ్యేసరికి. శని శిగ్నాపూర్ టెంపుల్ అండి ఇది. రీచ్ అయినాం, ఇప్పుడే వెళ్తున్నాం అందరం కలిసి. ఇక్కడ బయటే మనం ఆయిల్ కొనుక్కోవాలి, దేవుని మీద పోయడానికి ఆయిల్ కొనుక్కుందామండి. ఇక్కడనే 500 రూపీస్ టికెట్ తీసుకున్నాము మేమైతే. 500 టికెట్ శని దేవుని మీద ఆయిల్ పోయడానికి. అందరం దండం పెట్టుకొని బయటికి వచ్చినాక ఇది నవగ్రహాల టెంపుల్. బయట దండం పెట్టుకొని రెస్టారెంట్కి వచ్చినామండి డిన్నర్ తినడానికి. ఆర్డర్ చేసినాం, ఫుడ్ వచ్చేసిందండి. అందరం కలిసి డిన్నర్ చేసి షిరిడీకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.